గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్రా ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? మేము బాగున్నాము, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాళ సండే స్పెషల్ ఏం చేయాలనుకుంటున్నా అంటే మటన్ పలావ్ చేద్దాం అనుకుంటున్నా. నేను నా స్టైల్లో మటన్ పలావ్ ఎలా చేయాలో మీరు ఈ వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఎలా చేయాలో నేను మంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూసేయండి, చూసి వేసుకోండి. ఈ సండే మటన్ తెచ్చుకొని మటన్ పలావ్ తోటి ఎంజాయ్ చేసేయండి. ఈ మటన్ ప్లేస్లో చికెన్ వేసుకొని కూడా అదే సేమ్ ప్రాసెస్. చికెన్ వేసుకొనే వేసుకోవచ్చు మటన్ ప్లేస్లో. నేను 1/2 కిలో, అంటే మేమిద్దరమే కాబట్టి తక్కువ క్వాంటిటీలో వేస్తున్నా. మీరు ఎక్కువ క్వాంటిటీలో వేస్తే ఎక్కువ వేసుకోండి. నేను ఇప్పుడు చేసే ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తా. రైస్ ఎంత నానబెట్టుకోవాలి, ఎంత అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు చూసేయండి వీడియో. మటన్ పలావ్ నా స్టైల్లో మటన్ పలావ్ ఎలా చేయాలో చూసేయండి. సరే, చూద్దాం. సరే, ఈ మటన్ పలావ్ చేయడానికి ముందుగా కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని మనము కర్రీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో ఆయిల్ 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీనికి బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు ఒక 2, మరాఠీ మొగ్గ అండ్ లవంగాలు, మిరియాలు ఒక 4-5, లవంగాలు 2 వేసుకున్నాను. తక్కువ క్వాంటిటీలో వేస్తున్నా కాబట్టి తక్కువ వేస్తున్నాను. మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి. అండ్ స్టార్, ఇలాచి ఒక 2, పెద్ద యాలకు అండ్ అనాస పువ్వు, ఇవన్నీ వేసుకొని బిర్యానీ పువ్వు కూడా కొద్దిగా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మనము నెక్స్ట్ ఆనియన్, ఒక చిన్న సైజ్ ఆనియన్ను అలా పొడవుగా కట్ చేసి వేసుకొని చక్కగా నీట్గా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనము నెక్స్ట్ కరివేపాకు, ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని పుదీనా కూడా వేసుకోండి. పుదీనా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ పలావుకు. పుదీనా ఖచ్చితంగా వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర కూడా ఒక కప్పు కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇది కొత్తిమీర అనేది ఆప్షనల్. మీకు ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఒక 2 పెద్ద పచ్చిమిర్చి వేసుకొని నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచి ఆయిల్లో కుక్ అవ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత టమాటో ఒక చిన్న సైజ్ టమాటో వేసుకున్నాను. అలా పెద్దగా కట్ చేసి వేసుకున్నాను అన్నమాట. పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోండి. నేను ఇక్కడ కర్డ్ వేయలేదు. సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. పసుపు కొద్దిగా, ఒక చిటికెడు పసుపు అండ్ గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, ధనియాల పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ అండ్ కారం ఒక 1/2 టీ స్పూన్, చిన్న స్పూన్ వేసుకున్నాను. చాలా, అంటే టీ స్పూన్ కంటే చిన్న స్పూన్ అన్నమాట. తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. నెక్స్ట్ మటన్, ఒక 1/2 కిలో మటన్ వేసుకున్నాను. తక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో వేస్తే ఎక్కువ వేసుకోండి. చక్కగా ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలన్నమాట. అప్పుడు ఆయిల్లో మంచిగా 2 మినిట్స్ కుక్ అయితే మటన్ నుండి కొద్దిగా వాటర్ అనేది వస్తుంది. దీంట్లోకి కాంబినేషన్గా కట్ట, అంటే మటన్ ఫ్యాట్తో చేస్తారు చూడండి, ఆ కట్ట సూపర్ ఉంటుంది. కట్ట రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను నేను. నెక్స్ట్ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత మనము ఒక 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఒక 1 విజిల్ వస్తే చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. మీరు మటన్ 1/2 కేజీ తీసుకుంటే ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మటన్ వేసేసిన కదా, ఇందులో మంచిగా ఒక 5 మినిట్స్ ఇలా ఇందులో కుక్ కావాలి. చక్కగా ఇలా కుక్ అయిన తర్వాత మనము రైస్, నేను నానబెట్టుకున్నా 2 గ్లాసుల రైస్ నానబెట్టుకున్నా. నేను పెద్ద గ్లాస్ 2 గ్లాసుల రైస్, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ రైస్ నానబెట్టుకున్నా. మీరు అనుకోవచ్చు రైస్ ఏమో ఎక్కువ నానబెట్టుకున్నావు, మటన్ ఏమో తక్కువ వేసుకున్నావు అని మీరు అనుకోవచ్చు. నేను కావాలనే, అంటే మాకు ఎక్కువ మటన్ రాకుండా వద్దనుకొని రైస్ ఎక్కువ వేసుకుంటున్నాం. మీకు ఎక్కువ ముక్కలు రావాలంటే మీరు ఎక్కువ మటన్ వేసుకోండి. ఇదే ప్రాసెస్ లో ఎక్కువ మటన్ చేసుకోండి. కానీ అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే. మొత్తం అర్ధగంట నానబెట్టుకోండి. బాస్మతి రైస్ ఈ పెద్ద గ్లాస్ తోటి నానబెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటా నేను. ఈ రైస్ మొత్తం ఇందులో వేసేసుకొని 2 గ్లాసుల రైస్కి
ఈ 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ పోసుకుంటా నేను. కరెక్ట్ వస్తుంది, మంచిగా పొడి పొడిగా చక్కగా వస్తుంది. చూసేయండి. ఇక్కడ రైస్ని నేను ఒక 1/2 అవర్ మంచిగా సోక్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఒక 1/2 అవర్ అయినా నానబెట్టుకోవాలి, అప్పుడే మనకి మంచిగా చక్కగా కుక్ అవుతుంది అన్నమాట. నేను ఒక 2 గ్లాసెస్ రైస్ నానబెట్టుకున్నాను. దీనికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. మంచిగా పొడి పొడిగా చక్కగా నీట్గా వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పలావ్. పొడి పొడిగా ఇలా ఒక మెతుకు కూడా అతుక్కోకుండా చాలా చక్కగా వచ్చింది. ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. 4 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే మనం 2 గ్లాసెస్ రైస్ వేసుకున్నాం కదా. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. మంచిగా విడివిడిగా చక్కగా నీట్గా వస్తుంది. ఇక్కడ కుంకుమ పువ్వు, కొద్దిగా కుంకుమ పువ్వు వాటర్లో ఇలా నానుపుకొని వేసుకున్నాను. ఇక్కడ కుంకుమ పువ్వు వచ్చేసి ఆప్షనల్ అన్నమాట. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్, కల్లుప్పు వేసుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చక్కగా కుక్ అయి ఉంటుంది, పొడి పొడిగా చాలా సాఫ్ట్గా వస్తుంది. మటన్ పలావ్ రెడీ అయింది. సో ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాయి. ఇక మొత్తం పోయి మటన్ వేడిగా టేస్టీగా ఇలా ఈ సండే తీసుకొచ్చుకొని వేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, దగ్గర చూపెట్టు. ఇంత పొడి పొడిగా వచ్చింది, ఇంత బాగా వచ్చింది. పొడి పొడిగా ఇంత బాగా వచ్చింది. నేను ఇలా తీసుకుంటా ఇప్పుడు ముక్కలు. ఇంత బాగా అనిపిస్తుంది. ఇలా ఇంతే క్వాంటిటీలో ఇలాగే వేసుకోండి, అంటే వాటర్ అదంతా. నేను ఇప్పుడు ఈ హాట్ బాక్స్లో తీసుకుంటా. హాట్ బాక్స్లో ఇలా తీసుకొని మేము మమ్మీ మటన్ కర్రీ వండింది, దాంతో ఎంజాయ్ చేస్తాం. చూడండి ఎంత బాగా వచ్చింది లోపల నుంచి కూడా. ఇది పొడి పొడిగా, ఇంత పొడి పొడిగా వచ్చింది. ముక్క కూడా సాఫ్ట్ ఉడికింది. ఇలా చేసుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఇంకా విడివిడిగా అవుతుంది. ఇంకా సండే స్పెషల్ మటన్ పలావ్. మటన్ పలావ్ మీరందరూ చేసుకోవాలి. ఎంత బాగా కనిపిస్తుందో చూస్తే తినేటప్పుడు ఇంకా పెట్టానా? పెట్టాలి కదా, నువ్వు చేసినావు, నువ్వు పెట్టావా? మటన్ పలావ్ చూడండి. మటన్ పలావ్ సూపర్ తేజ చేసింది. పిల్లలకు బాగా ఇష్టపడతారు, మనమే ఇష్టపడతాం. బాగుంటుంది, నా ముక్కలు బాగా వస్తుంది. తిను, ముక్కలు ఎక్కువ వస్తుంది నాకు. తిన్న తర్వాత ఇలా వేసుకోండి. ఎప్పుడు బిర్యానీలే కాదు, అప్పుడప్పుడు పలావ్స్ కూడా తినాలి. ముక్కలు కూడా వేసుకో, నేను ఇస్తున్నా. బాగా వచ్చింది. అవునేంటో బాగున్నాయి. కర్రీ వేసుకో, పట్టి చూస్తా. నచ్చా చూద్దాం. ఎంత ఉడికిపోయింది, గుజ్జు గుజ్జు అయిపోతుంది. పప్ప ఎంత బాగా వచ్చింది. మీకు పెడుతున్నా ముద్ద. నేను ఫస్ట్ మీ గురించి చేస్తున్నాం కదా, లేకుంటే ఫస్ట్ మీకు. సరే సూపర్. ఇట్లా తినచ్చు, పిల్లలైతే బాగా ఇష్టపడతాం. చేసి పెట్టు. ఇక్కడ టమాటా వచ్చి, ఇక్కడ టమాటా అక్కడ ఇట్లా వచ్చి మంచిగా సూపర్ ఉంది, టేస్ట్. ఆనియన్ పెట్టుకొని, టమాటా పెట్టుకొని, టమాటా అన్నీ, ఆనియన్ టమాటా బాగుంది టేస్ట్. ఇదే ప్రాసెస్లో వేసుకోండి. ఎంత పొడి పొడి వచ్చింది చూడండి. బాగా చేసినాయి మీరు, సూపర్ ఉంది, మంచిగా ఉంది. మంచిగా అంటే మంచిగా ఉన్నది. ఇదే ప్రాసెస్లో వేసుకొని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. కర్రీ వేసుకో. పిల్లలు మటన్ కర్రీ చేసినాం దీంట్లోకి. మటన్ కర్రీ, పూలు బొక్క, తెలంగాణ పూలు. మటన్ కర్రీ చూపెట్టలేము, చూపెట్టలే, ఉన్నది మన వీడియోలో. మటన్ కర్రీ వేడి ఉంది, చూపెట్టలేదు. ఇప్పుడే దించిన. పూలు బొక్క వేసుకుని, పూల బొక్క వేసుకో. నీ పూల బొక్క ఇష్టం కదా, ఏ ముక్కలు ఎక్కువ తినది, ఒక బొక్క ఉంటుంది చాలు.
సండే మీరేం తెచ్చుకున్నారు? మీరేం నాకు స్పెషల్ ఇట్లా చేసుకున్నారు? నాకు ఇట్లా కుదురుతుంది కరెక్ట్ అంటే సూపర్ ఉన్నది మంచిగా ఉన్నది. ఇప్పుడు వేస్తాం. ఓకే ఒక్క చాలు మటన్ కర్రీ, మటన్ పలావ్. పలావ్ ఒట్టిగా కూడా తినొచ్చు, తినచ్చు ఇట్లా తినచ్చు. సూప్ కలుపుకొని కూడా తినొచ్చు. బాగుందా? బాగుంది మంచిగా ఉంది. తినండి ఇట్లా వేసుకోండి. ఎంత బాగుందో. మనం మటన్ తెచ్చుకున్నప్పుడు ఉడక ఏం చేయాలంటే అక్కడ పోయి నిల్చుంటాం కదా, తీసుకుంటప్పుడు మటన్ ఎట్లా ఇస్తుండు, ఇచ్చారు ఉడక పట్టించుకోరు. అదే ఎట్లా ఇస్తున్నాం మన ఇంటికి వచ్చి ఆడలు అనమంటే ఎట్లా అంటారు, మంచిగా ఎట్లా అంటారు. ఏంటంటే ఏ గొర్రెది ఇస్తాడో ఏది ఇస్తాడో తెలియదు, మేక ఇస్తాడో పొడలు ఇస్తాడో ఏది తెలియదు. మనకు కొంచెం సప్ప కూర చూసుకోవాలి. ఏ పాట తెచ్చుకోవాలంటే ఆ పాట చెప్పాలి, తీసుకొచ్చుకోవాలి. సూపర్. మటన్ ఉడక బాగుంది. మటన్ కూడా సూపర్ అయింది. మెత్త ఉడికిపోయింది. మెత్త ఉంది, ఉడికింది. అంత ఉడికిపోయింది. మీరేం తెచ్చుకున్నారు సండే? మీరేం తింటున్నారు? మాకు మటన్ ఫేవరెట్ అనమాట. సండే సండే మటన్ తెస్తుండే. ఆనియన్ కట్ చేసుకొని కొంచెం మెత్త ఉడికిపోయింది. అయితే ఉడికింది. ఇట్లా పెట్టుకొని తింటుంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. ఇట్లా అడ్డుకోండి. మీకు మటన్లో ఏ బొక్క ఇష్టమో చెప్పండి. ఏ పీస్ అంటే ఇష్టం మీకు? బాగుంది. బాగుంది కదా. సూపర్ అంటే సూపర్. లివర్, కిడ్నీ ఇవన్నీ ఎంచుకొని తెచ్చుకుంటేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అన్ని పాటలు ఉండాలి. మనం అద్దెకిలో తెచ్చుకున్నాం. మేము నిద్రమైన అద్దెకిలో తెచ్చుకున్నాం. పలావ్ చేసినాం పావుకిలో, దీనికి మటన్ సూప్కి పావు కిలో. అసలు టేస్ట్ అల్టిమేట్, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇలాగే వేసుకొని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. ఇంకా ముందు మంచి వీడియోలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మంచియే, ఇంకా మంచి వస్తాయి. కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, కామెంట్ పెట్టండి. సూపర్ ఫుల్ బుక్ నెక్స్ట్ లెవెల్. దీనికి ఒక బొక్కకున్న మటను టేస్ట్ బాగుంటుంది. బాగుంది. ఇట్లా ఉడికిపోయింది, ఉడికింది మంచిగా. కింద పడితే ఇట్లా అంటే ఇట్లా వెళ్ళాలి. వస్తుంది అల్టిమేట్ టేస్ట్. నేనైతే పెట్టుకుంటున్నా, తింటున్నా. ఓకే, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ బటన్ కొట్టుకొని. సూపర్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియో నచ్చితే, మా వీడియో నచ్చితే, తేజ చేసిన ఫుడ్, నేను చేసిన ఫుడ్ నచ్చితేనే, మీకేం బలవంతం లేదు. నెక్స్ట్ మీరు కామెంట్ అయితే పెట్టుర్రు కదరా. ఓకే, బాయ్ బాయ్. బాయ్.